స్రవంతి అని మీరు పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇక్కడ గనుక మనం స్రవంతి పేరును తీసుకొని చాలియన్ సిస్టమ్ ప్రకారం గనుక మనం వాల్యూస్ ఏసుకొని ఈ 9 గదులలో ఫిల్ చేసినట్లయితే మనకు ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ వాల్యూస్ గనుక దీంట్లో నింపినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఎస్ అంటే 3. 3 అంటే రిలేషన్‌షిప్. స్రవంతికి రిలేషన్‌షిప్‌లో అందరితో బాగా ఉంటుంది. అక్క, తమ్ముడు, అన్న, ఫ్రెండ్స్ ఇలా అందరితో. అదేవిధంగా 6 అంటే 2. 2 అంటే సంతానం. స్రవంతికి సంతానం కలుగుతుంది. ఏ అంటే 1. వివాహం. స్రవంతికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వి అంటే 6. 6 అంటే చదువు. చదువు విషయంలో ముందంజలో ఉంటుంది. ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎన్ అంటే 5. 5 అంటే సొంత గృహం. స్రవంతికి సొంత గృహం కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా టీ అంటే 4. 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6 ఇవి ఫిల్ అయినవి. అంటే ఇవి మనకు పాజిటివ్‌గా ఉండేవి. ఫిల్ గానివి చూసుకున్నట్లయితే ఇక్కడ 7 వ్యాపారం. ఏ వ్యాపారం చేసినా కూడా స్రవంతి నష్టాలనేటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 8 అనారోగ్యం. ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 9 విదేశీ ప్రయాణం చేయాలనుకుంటుంది. కానీ అంత ఈజీగా ఉండదు. వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు గనుక స్రవంతి అని పేరు పెట్టుకొని ఈ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది తెలుస్తుంది. ఇది అందరికీ ఒకేలాగా ఉండదు. ఎందుకంటే వారి వారి డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి కూడా చూడాలి. పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్‌ను చూస్తేనే వారి జన్మకుండలో ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.